బియ్యం ఇస్తుంది మేము, సిలిండర్ ఇస్తుంది మేము కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇంట్లో తెల్ల బల్బు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఇంట్లో బాత్రూమ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకున్నారు. ఆ ఇందిరమ్మ ఇల్లు 1,75,000 రూపాయలు కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులే వస్తున్నాయి. అలాగే ఇంటి ముందర మోరి సిమెంట్ రోడ్డు ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంటి ముందర రోడ్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంటి ముందర ఉండే నల్ల ఏదైతే మనము గ్రామ పంచాయతీ నల్ల అంటామో ఆ నల్లా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంటి ముందర వీధి దీపాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నాయి, గ్రామాల్లో ఉండే ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తుంది, గ్రామ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తుంది, గ్రామ పంచాయతీ వ్యవస్థ చివరికి శ్మశాన వాటిక కూడా కేంద్ర ప్రభుత్వంతో వస్తున్నాయి. ఈ రోజు గ్రామాలలో ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు లేకుండా ఈరోజు నడుస్తుంది అంటే అది స్పష్టంగా కూడా అర్థమవుతుంది. చివరికి సెక్రటరీ జీతం, ప్లంబర్ జీతం, లేదు సఫాయిల జీతాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, లైట్ల బిల్లులు కూడా, కరెంటు బిల్లులు కూడా, ఏదైతే నల్లా నింపే ప్లంబర్ జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వస్తున్నాయి. కాబట్టి అటు గ్రామాల్లో కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 11వ తారీఖు నాడు మొదటి ఫేజ్ ఉంది, 14వ తారీఖు నాడు రెండో ఫేజ్ ఉంది, 17వ తారీఖు నాడు మూడో ఫేజ్ ఉంది. ఈ 3 దఫాలు ఉన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ మద్దతు తెలిపిన ఎవరైతే భారతీయ జనతా పార్టీ స్థానికంగా మద్దతు తెలిపిన నాయకులు ఉన్నారో వాళ్ళని సర్పంచులకు గెలిపించి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచే విధంగా, ఇప్పటికైనా ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారం చెలాయిస్తున్న ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ల యొక్క కళ్ళు తెరిపించే విధంగా తీర్పు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది.